మంగ తాయారు. ఈ పేరు వింటేనే మీకు చెక్కలిగింతలు. మరి మంగతాయారి గృహప్రవేశం అదేనండి, కొత్తింట్లోకి వెళ్ళడం ఎలా జరిగిందో తెలుసుకోవాలని మీకు ఉంది కదూ. ఆ గృహప్రవేశానికి పెద్ద ఎవరనుకుంటున్నారు? మన పెదకాపు గారే. ఇక వినండి మనం మంగతాయారి గృహప్రవేశం కథ. ఒలే 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 ఓలా ఓలా గిలిగిలిగా ఉంది వేళ, యాడనున్నాడే 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 కిలాడి యాడనున్నాడే. ఒరే గపురో, అమ్మగారు చెప్పండి. బిల్డింగ్లోని సెత్తంతా ఎత్తిపారేసావా? ఎత్తేసానండి. ఆ సైడ్ కిటికీ కాడ వడ్రంగి మేస్త్రి వర్క్ ఇంకా మిగిలిపోయిందేంట్రా? అయిపోద్దండి, పాలోపులోనే ఉన్నామండి. రంగులు బాగా వేసారా? మన బిల్డింగ్ చూసి రోడ్డు మీద వెళ్ళేవాడు ఆగి చూడాలి. రంగు లేకుండా జనం కొట్టేసుకుంటున్నారండి బాబు, మీకు ఆ బెంగక్కర్లేదు. త్వరలో ముహూర్తం చూసి పెట్టేసుకుందాం. ఏంటంటే పెట్టేసుకునేది? గృహప్రవేశురా ఎదవా. గృహప్రవేశం అండి, చంపేశారు. అమ్మగారు ఏంట్రా ఏంట్రా ఏంటి వెనక నుండి పొజిషన్ తీసుకుంటున్నావు? ఏంటి కావాలి నీకు? ప్రసాదం కోసం అండి బాబు, నన్ను కూడా అబద్ధం చేసుకుంటున్నారు మీరు. ఏది ఇంకా పూజే కాలేదు. నువ్వు ఆ వరణ అంతా కడిగేస్తుండు, నేను మళ్ళీ వస్తాను. అబ్బాయే బక్కగా అమ్మాయే సెత్తగా, అది చూసి పిచ్చిన కొడుకులు గోలెత్తిపోయారే. నిప్పు ముట్టించా సొట్ట కాల్చుకోవాలి. అండ్ బుచ్చయ్య గారు బాగున్నారా? మీ లెవెల్కి అగ్గిపెట్టి లేకపోతే ఎలాగండి బాబు? పొల్లుందా? పెట్టే లేదు. మరి అదేనండి, ప్రతి ఓడికి పెట్టి ప్రాబ్లం. ఇప్పుడు వస్తున్న అగ్గిపెట్లన్నీ డెలికేట్లు అండి, 3 పుల్లలు గీగానే సెట్ అయిపోతుంది. అది సరే, ఈ కడుతున్నమే ఎడబడదే? ఇంకెవరిదండి? మా మంగ తయారు గారిదండి. ఏంటి మంగతాయారి ఇంత పెద్ద డాబా కడుతుందా? ఏ జమీందారిని ఉంచుకుందేట్రా ఎంత పెద్ద డాబా కట్టేస్తుంది? అండ్ బుచ్చయ్య గారు అలా తప్పుడు మాటలు మాడకండి. ఈ రోజుల్లో ఉంచుకున్న దాని దగ్గర తినేవాళ్ళు తప్ప పెట్టేవాడు ఎవడు లేడండి బాబు. మాట వరుస కన్నానే. వెనక ముందు చూసుకుని మాట్లాడాలండి. మీరు కొన్నాళ్ళు సెడతల సిట్టమ్మని ఉంచుకున్నారు, దానికి ఏం పెట్టారు మీరు? మొగుడు వదిలేసాక ఇల్లు అమ్ముకునే ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయింది పాపం. సర్లేరా, చెట్టమ్మకి నేను సిగ్గుపిల్ల చేయించాను, అది మీకేం తెలుసు? ఏంట్రా గపూరు, ఎవరైనా పైకి కిందకి ఎగాదిగా చూసేస్తున్నాడు నా డాబాని? దేవల్ల బుచ్చయ్య గారని లక్ష్మీపల్లిలో ఉంటున్నాడు లేండి, మన ఊరు వదిలేసి చాలా ఏళ్ళయింది. నేను తయారు బుచ్చయ్యని. ఓసారి అట్టకాడతో నూనె సొరకేసావు కదా. ఓహో నువ్వా? గడ్డం పెంచేసావు కదా, పోల్చుకోలేకపోయానులే. ఎదవేసలు మానేసావా? నీ సొరక తగిలాక నాకు ఆ ఛాన్సే లేదులే. ఆపరేషన్ చేసి మొత్తం తీసేశారు. అంతా బాగానే ఉంది, మధ్యలో ఈ సురకలేంటండి బాబు? ఏముంది, ఓసారి ఎవరు లేనప్పుడు హోటల్కొచ్చి పెసరట్టు కావాలన్నాడు. సరే అని వెనక తిరిగి వేస్తున్నాను. మరి మనసులో ఈయనేమనుకున్నాడో ఏమో. ఆడది వెనక్కి తిరిగితే మగాడేమనుకుంటాడండి? అదే అనుకుంటాడు మరి. తాయారు అలా సుబ్బరాజు గారి పాకాడికి రాకూడదా? 100 రూపాయలు ఇస్తానన్నాడు. సుబ్బరాజు గారి పాక అండి? అబ్బో, ఇలాంటి లత్కూరు పనులకి అది చాలా ఫేమస్ అండి. తర్వాత ఏం జరిగిందండి? ఇంకేమవుతుంది నా బొంద, చెప్పుకోలేని చోట అట్ల కాడుతో సురక్కుమని వాతేసింది. అంతే, నేను ఇంకెందుకు పనికి రాకుండా అయిపోయాను. అయ్యి బాబోయ్, అయితే మన హోటల్కి చాలా చరిత్ర ఉందన్నమాట అండి. అప్పటికి నేను ఇంకా పనులు చేరలేదులేండి. పైకి చెప్పుకోరు గాని ప్రతి ఆడదాని దగ్గర ఇలాంటి సీక్రెట్ హిస్టరీ బోల్డ్ ఎంత ఉంటుందిలేరా. ఇంతకీ సుబ్బారావు ఎక్కడ్రా? బిల్డింగ్కి దిష్టి బొమ్మ పెడతాన్నారు కదండి, ఆ తడికి దగ్గర కూర్చుని బొమ్మలుతున్నాడండి. అయ్యో, దిష్టి బొమ్మ ఎందుకురా? ఆ సుబ్బారావు ఫోటోని ఒకటి బయట పెడితే సరిపోతుంది కదా. ఏంటేంటేంటే నా దిష్టి పంపేశా. మీరు ఈ పక్కనే ఉన్నారా? సరదా కన్నాను, షాక్ అవ్వకు. అంటావే, గల్పెళ్ళొచ్చి నానా మొహలన్నీ చూసి నీకు నాది అలాగే కనిపిస్తుందిలే. అమ్మగారు అనే దాంట్లో తప్పే ఉందండి, రోజుకు ఒకే పేజ్ చూస్తే బోరే కదండి బాబు. ఒరే కపూర్గా, నీకు పగిలిపోద్ది, మాట్లాడుకో. ఏంట్రో సుబ్బారావు, బాగున్నావా? నేనరా బుచ్చయ్యని, గుర్తుపట్టావా? మీరెందుకు గుర్తుండ్రండి బాబు, 100 రూపాయలు కూడా నా పిల్లని సుబ్బరాజు గారు పాకాడికి రమ్మని అడిగారు మీరు. అప్పటికి ఆ 100 రూపాయలు ఎక్కువేలేరా? ఏమయ్యా, నా తయారు నీకు ఎలా కనిపిస్తుంది?
మరీ అంత తడికల బజార్ అనుకుంటున్నావా? అసలు మాది ఫ్యామిలీ అనుకుంటున్నావా, తాటిపక్క సెంటర్ అనుకుంటున్నావా? ఇదిగో ఆయన మీద రంకిలేస్తున్నావేంటి? వాడికి కదే, అసలు నీకు బుద్ధి లేదు. అవ్వా 100 రూపాయలుగా నీ రింగ్ వాల్యూ. సర్లే, ఆయన కాబట్టి 100 రూపాయలు ఇస్తానన్నాడు. 10 రూపాయలకు కూడా నన్ను పాకడికి రమ్మన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? 10 రూపాయలు కూడా నేను పాకాడు రమ్మని అడిగారు. ఆ, తాయారు చంపకే, నీ కథలు చెప్పకే, అది వింటే నాకేమో ఇబ్బంది అవుతుంది. ఊళ్ళోని కాపులు, దుబాయి షేకులు, వీధుల్లో కుర్రాళ్ళు గల్లంతు చేస్తారే. ఆ రాజులు అబ్బబ్బబ్బా, ఆ కాపులు, అయ్యయ్యో ఆ రాజులు ఆ కాపులు నీ వెంట పడతారే. తాయారు చంపకే, నీ కథలు చెప్పకే, అది వింటే నాకేమో ఇబ్బంది అవుతుంది. చిచ్చి, నీకింత చరిత్ర ఉందనుకోలేదు. మరప్పుడు మనకింత లెవెల్ ఎక్కడిది? ఓ తాటాకిల్లు, సూరు కింద ఓ హోటలును. అయితే మాత్రం హోటల్లో ఇంత న్యూసెన్స్ జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు నువ్వు? ఇదిగో సముద్రం లోతు, ఆడదాని చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. తెలిస్తే మగాళ్ళు కాపురాలు చేయరు. అమ్మగారు చెప్పింది అక్షరాలు రైట్ అండి. సపోజ్ మా ఆవిడ ఉందండి, దాని ఈస్ట్ గోదావరి తాటిపాక అండి, భానుమూర్తి హాస్పిటల్లో నర్సుగా పనిచేసేదండి. దానికి ఎంత చరిత్ర ఉంటుందో ఊహించండి. దేవుడు తోడండి, ఈ రోజు వరకు నా పిల్లని చరిత్ర గురించి నేను అసలు ఆరా తీయలేదంటే నమ్మండి. నువ్వంటే సిగ్గులేని నా కొడుకు. నాకు మూతి మీద మీసాలు ఉన్నాయిరా. పరాయుడు మన సొంత పిల్లానికి లైన్ ఎత్తే చంపేస్తాను. అలాగనుకుంటానండి, పెళ్ళైన ప్రతివాడు బోళ్ళు మడ్రలు చేసేస్తాడండి బాబు. ఇంకా ఆపుతారా మీ గోల? ఎల్లుండే గృహప్రవేశం. ఊళ్ళో పెద్దలందరినీ భోజనాలకు పిలవాలి, బంధువులకి ఫోన్లు చెయ్యాలి. ఫోన్లు నువ్వు చేసుకో, ఊళ్ళో ఎవరెవరిని పిలవాలో చెప్పు, పిలుచుకొస్తాను. ఊరందరినీ పిలువు. నేను అసలే పబ్లిక్ ఫిగర్ని. తేడాలొస్తే జనం ఆడిపోసుకుంటారు. అందరినీ పిలవడానికి ఊరు ఇదివరకట్లా లేదు. కుర్రనాయాళ్ళ తయారయ్యాక 2 పార్టీలుగా విడిపోయారు. ఆడొస్తే ఈడురాడు, ఈడొస్తే ఆడురాడు. ఎవరొచ్చినా రాకపోయినా పెద్ద కాపుగారు నా కొత్త ఇంట్లో అడుగు పెట్టందే నేను గుమ్మడికాయ బద్దలు కొట్టను. యా, ఎందుకో నీకు పెద్ద కాపుకి అంత అటాచ్మెంట్? ఎందుకంటారేంటి? ఆ పెద్ద కాపు అప్పు ఇవ్వబట్టే కదా నేను గల్ఫ్ వెళ్ళి ఇంత మేడ కట్టాను. యా, అప్పు ఊరికే ఇచ్చాడా? 100కి 20 రూపాయలు వడ్డీ దొబ్బాడు. నువ్వు గల్ఫ్ నుంచి తెచ్చిన విలువైన సామాన్లన్నీ పట్టుకు దొబ్బాడు. మరి నిజమెంతో అబద్ధమెంతో నిన్ను సింగిల్గా రైస్ మిల్ కాడ కూడా రప్పించుకున్నాడు. అది సాల్దా వాడికి? అమ్మగారు సింగిల్గా రైస్ మిల్ కాడికి వెళ్ళింది ఫైనాన్స్గా కదండి. నువ్వు ఉండహా, అన్ని డీటెయిల్స్ కావాలి నీకు. ఇదిగో ఇంత గొప్పిల్లు కట్టుకుని ఊళ్ళో పెద్దలకు కాస్త శాంతి చేయకపోతే బాగుంటుందా చెప్పు? సర్లే, పెద్ద కాపు పిలిచినా వస్తాడు, పిలవకపోయినా వస్తాడు. ఆడి దారే దొడ్డిదారి. ఇంకెవరిని పిలవాలో చెప్పు. నాగయ్య చౌదరి గారు, దిబ్బ మీద రాజు గారు, బ్రాందీ షాపు నాయుడు గారు, తాడి సుబ్బయ్య గారు. తాడి సుబ్బయ్య గారా? ఆయనేం హెల్ప్ చేశాడు నీకు? అసలు ఈ ఇంటికి వాస్తు చూసిందే ఆయన. పునాదిలో ఫస్ట్ రాయేసింది కూడా ఆయనేలేండి. అలాగా? ఆయన వాస్తు వల్లే నీ బెడ్రూమ్ వేరు, నా బెడ్రూమ్ వేరు అయ్యింది. మొగుడు పెళ్ళాలు ఒకే బెడ్రూమ్లో పడుకుంటే మొగుడికి కీడంట. వాస్తు అన్నాక తప్పదు కదా. సర్లే, ఇంకెవరిని పిలవాలి? రొయ్యల మేత రెడ్డి గారిని కూడా పిలవండి. ఓసారి చాలా హెల్ప్ చేశాడులేండి. ఏం హెల్ప్? పగలు చేశాడా, రాత్రి చేశాడా? రాత్రి కాడే చేశారులేండి. ఓసారి బస్సులు స్ట్రైక్లో ఉంటే ఆయన బండి మీద ఎక్కించుకొని మన ఇంటి దగ్గర దింపాడు ఆయన. అయితే మాత్రం పరాయుడు బండి మీద అంత గబుక్కుని ఎక్కేయకూడదు కదా. ఆ రోజు ఆయన తగిలాడు కనుక సరిపోయింది. లేకపోతే ఆ రాత్రి బస్టాండ్లో చాలా మంది నన్ను పేకాడి వదిలేవారు. నాకు బండి నడపడం రాదని ప్రతి ఓడు నిన్ను వాళ్ళ బండి ఎక్కించేసుకుంటున్నాడు. ఏమైనా సరే నేను హీరో హోండా కొనేసి నేర్చేసుకుంటాను. గేర్ల బండి ఎందుకండి బాబు మీకు ప్రాబ్లం? టీవీఎస్ 50 కొనుక్కోండి, మీ గెటప్కి సరిపోద్ది. అంటే నేను హీరో హోండా బండి తొక్కడానికి పనికిరాను, మంగతాయర్తో సంసారానికి పనికిరాను. థూ, ఈ జన్మ ఎందుకు నాకు? ఈ 2 రూపాయలు పట్టుకెళ్ళి ఎలక మందు కొనుక్కురారా, తిని చచ్చిపోతాను. ఏటి మీరు చచ్చిపోతారా? అవతల గృహప్రవేశం అయిపోద్దండి అనవసరంగా. అంటే నేను చచ్చిపోయినా మీకు గృహప్రవేశమే ముఖ్యమన్నమాట. సరే, మాట వచ్చింది కనుక అడుగుతున్నాను. ఒసే తయారు, నేను చచ్చిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు మీరు బతుకుడి పీకిదే ఉందండి నా గడ్డి. ఓరి నీ అబ్బా, నువ్వు ఉండహే. తయారు, నువ్వు చెప్పు. మీరు చచ్చిపోతే నేను ఇక్కడ ఎందుకండి? అంటే నువ్వు కూడా ప్రాణత్యాగం చేసేసుకుంటావా? లేదండి,
హాయిగా గల్ఫ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాను. ఓరీడప్ప. ఏమిటమ్మా మంగ తయారు, అదిరిపోయే బిల్డింగ్ కట్టావు, మరి గృహ ప్రవేశం ఎప్పుడమ్మా? ఆ పనిలోనే ఉన్నాను బాబాయ్, మీరు కూడా రావాలి. ఎల్లుండే మా గృహప్రవేశం. తప్పకుండానమ్మా. ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా కాకుల కంటే ముందు నేనే వాలిపోతాను. ఇంతకీ ముఖ్య అతిథి ఎవరమ్మా? ఇంకెవరో పెద్ద కాపు మంగ తయారు పర్సనల్ ఫైనాన్సర్ కదా. అవును బాబాయ్, నాకు ఏ కష్టం వచ్చినా 10 రూపాయలు చేతిలో పెట్టి ఆదుకునేది ఆయనే కదా. యు ఆర్ రైట్ అమ్మా. ఊళ్ళో మిగతా వాళ్ళంతా ఫ్రీగా దొరికితే పిల్లి మొగ్గలేసే పెద్ద మనుషులేలే, కానీ పెద్ద కాపు కన్నా ముఖ్యమైన మనిషిని మర్చిపోయావమ్మా. ఆ, పెద్ద కాపు కన్నా ముఖ్యమైన మనిషా? ఎవరు బాబాయ్? ఇంకెవరమ్మా? అరబ్ షేక్ ఫరీజ్ గారు. పాపం ఈ బిల్డింగ్కి సిమెంట్ పెద్ద కాపు అయితే ఇటుకలు, ఐరన్, మార్బల్స్ అన్నీ కూడా అరబ్ షేకే కదా. అవును బాబాయ్, నేను పిలిస్తే ఆ అరబు షేక్ ఖచ్చితంగా వస్తాడు. కానీ ఇప్పుడు యుద్ధం గొడవల్లో మా షేక్ గారు లాడెన్కి సందాలు ఇచ్చాడంటలే. లేకపోతే పిలిచేద్దామనేనా? ఇదిగో మంగ తయారు, ఆ అరబ్బోడు మనకేదో బంధువులాగా ప్రతి కార్యానికి పిలిచావంటే నేను ఊరుకోనంతే. మరి ఎంతగా షేక్ గారు మన బంధువు కాదంటారా? ఎలా బంధువురా వాడు? వాడి జాతి ఏంటి, మన జాతి ఏంటి? వాడు అరబ్బోడు, నేను ఇండియా వాడిని. ఏండో సుబ్బారావు గారు, ప్రపంచంలో ఆడదాని దగ్గర డబ్బు దగ్గర అందరిది ఒకటే జాతి అండి. మీరు ఏమనుకున్నా సరే ఆ అరబ్ షేక్ గారు మీకు బెదర్లాంటి. ఒరేయ్, ఆ గొట్టంగాడికి నాకు రిలేషన్ ఏంట్రా? నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో నాకు తెలుసులేరా. మరి తెలుసు కదండి, అన్నీ తెలుసు మీకు ఆ రంకులు ఎందుకు, నోరు మూసుకు కూర్చోక. నాయనా సుబ్బారా, స్వయాన ఆ అరబ్ షేక్ బంధువు కాకపోయినా ఆత్మ బంధువు లాంటివాడు, సరేనా? ఇదిగో బాబాయ్ గారు, వచ్చినోడు వచ్చినట్లు ఉండక అరబ్బోడిని పిలవమని ఫిట్టింగ్ ఎందుకు పెడతావు? అసలే మా తయారీకి ఊపు ఎక్కువ, గబుక్కును దెబ్బ తీసేద్ది. అలాగని నువ్వేం కంగారు పడకు. భర్తని ఎలా డీల్ చేయాలో, బయట వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరి పర్సంటేజీ వాళ్ళదే. షబ్బాబ్బా, బాబాయ్ గారు ఆ అరబు షేక్ని గుర్తు చేసి మనసంతా గజిబిజి చేసేశారు. అయ్యయ్యో నా కత్తరు షేకు కలలోకొస్తాడే, కలవర పెడతాడే, అమ్మమ్మో నా అత్తరు షోకు అదిరిందన్నాడే, హత్తుకుపోయాడే, పెసరట్టు కోసం తనకొచ్చాడు, మళ్ళీ మళ్ళీ కావాలంటాడే. హాయ్ రబ్బా హాయ్, హాయ్ రబ్బా హాయ్, హాయ్ రబ్బా హాయ్, హాయ్ రబ్బా హాయ్. అయ్యయ్యో నా కత్తరు షేకు కలలోకొస్తాడే, కలవర పెడతాడే, అమ్మమ్మో నా అత్తరు షోకు అదిరిందన్నాడే, హత్తుకుపోయాడే. నాయనా సుబ్బారావు, మంగ తయారు దయ వల్ల ఊకపోయే కాడ ఈగలతో పడుకునే నువ్వు పాలరాతింట్లో పడుకోబోతున్నావయ్యా. అదృష్టం అంటే నీదే సుమా. నా మొహం, పల్లెటూరులో ఇంత బిల్డింగ్ ఎందుకండి? పోనీ ఏదన్నా సెంటర్లో కట్టుకుంటే అద్దెలను వచ్చేవి కదా. ఏ ఇప్పుడు మాత్రం అద్దెలు రావా ఏంటి? సంవత్సరానికి ఒకసారి అరబు షేక్ వచ్చి ఓ నెల ఉండిపోతాడు, సంవత్సరం అద్దంతా కక్కేస్తాడు. నెల రోజులు అరబ్బోడిని ఇంట్లో పెట్టుకుంటే జనం ఏమనుకుంటారా? జనం సంగతి వదిలేవయ్యా, నీకు ఇష్టమో కాదో చెప్పు. ఏమండే, సినిమా హాల్లో పరాయుడు పెళ్ళం పక్కన కూర్చుంటేనే మనసు కొతకొతలాడిపోద్ది. ఏకంగా అరబ్బోడు నెలలాళ్ళు మా బెడ్రూమ్లో ఉండిపోతే నేను బతకాలా చావాలా? ఏంటి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇది వరకు షేక్ గారు వస్తే తట్టుకున్నావు కదా. ఏదో ఒకసారంటే తట్టుకున్నాను, అదే అలవాటైతే ఊరుకుంటానా ఏంటి? నాయనా సుబ్బారావు, డబ్బులు వచ్చే దగ్గర భార్యాభర్తలు పేచీ పెట్టుకోకూడదు. నిండా మునిగావు కదయ్యా, నీకు ఇంకా చల్లేమిటి? మరి నా పరువు సంగతి ఏంటంటే బాబు? పిచ్చివాడ, డబ్బులుంటే సుబ్బిగారు కూడా సుబ్బారావు గారు అనిపించుకుంటాడు, తెలుసు కదా నీకు. ఏంటో మీ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. అసలు మీరు తయారీకి ఇచ్చేది తప్పుడు సలహానో మంచి సలహానో నాకు అసలు అర్థమే కాదు. ఇదిగో ఆ గోలాపి, ముందు గృహప్రవేశం రోజు డిన్నర్కి ఏం కావాలో చూడండి. ఏమమ్మా, డిన్నర్లో మసాలాలు కానీ ఏమైనా తగిలిస్తున్నావా ఏంటి? అవును బాబాయ్, ఊళ్ళో పెద్దలంతా అప్పుడప్పుడు నా టిఫిన్ తిన్నవారే కానీ ఫుల్ మీల్స్ తినలేదు కదా, అందుకని కాస్త గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నా. శబాష్, 10 మందికి అన్నం పెట్టావంటే నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా కాస్త కుదుట పడతారులే తల్లి. అందుకే ఓ వంటోడిని పిలుస్తున్నాను బాబాయ్. 4 మేకలు కోసి ఊరందరికీ బిర్యానీ పెట్టేద్దాం అనుకుంటున్నా.
కాస్త పెద్ద కాపులాంటోళ్లకు మందు పార్టీ కూడా ఇద్దామనుకుంటున్నాను. మందు పార్టీ కూడానా? తాయారు డేరంటూ చేస్తే ఈ ఊళ్ళో నీ ఒక్కదానికే చెల్లు. అంతా మీ ఆశీర్వాదం బాబాయ్. ఓసారి అభిషేక్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన తాగడానికి తెచ్చుకున్న 4 ఫుల్ బాటిల్స్ ఇక్కడే మర్చిపోయారులేండి. ఆ మందునే పార్టీగా ఇద్దామని. అయితే జానీ వాకర్ విస్కీతో డిన్నర్ అన్నమాట. ఇంకే జనం రెచ్చిపోతారు సుమా. బాబాయ్ గారు అంత ఖర్చెందుకండి? పప్పుచారుతో అన్నం పెట్టేస్తే సరిపోద్ది కదండి. ఇప్పటికే ఇంటి కోసం బోల్డ్ అన్న అప్పులు చేసేసామండి బాబు. ఒరే అబ్బాయి, ఇది వరకటి రోజులు కాదు. మటన్ పరావు లేదే ఎవడు దినభోజనానికి కూడా రావడం లేదు. ప్రజలు బాగా మసాలాకి అలవాటు పడ్డారు. సరే కానివ్వండి, భరించేది ఆవిడ, నాదేం పోయింది? అందరూ తిన్నాక ఆకులు ఎత్తేయడమే కదా నా పని. రాణి తాయారు రోజులు అసలే బేజారు, నీ రింగు చూడాలని నీ బొంగు పొందాలని తాయారు కనిపిస్తే ఎగిరెగిరి పడతారమ్మ. రాణి తాయారు రోజులు అసలే బేజారు, అయ్యయ్యో నీ టిఫిను సెంటర్లోన నిన్నొక పట్టు పట్టాలని, వీలుంటే డబ్బులిచ్చి నిన్నొక దెబ్బ తీయాలని ఎంతగా అనుకున్నారు, వింతగా చూస్తున్నారు. ఎంతగా అనుకున్నారు, వింతగా చూస్తున్నారు. ఇంతగోలా జరుగుతున్న నీకేమీ పట్టదమ్మ. రాణి తాయారు రోజులు అసలే బేజారు, నీ రింగు చూడాలని నీ బొంగు పొందాలని తాయారు కనిపిస్తే ఎగిరెగిరి పడతారమ్మ. రాణి తాయారు. అండో సుబ్బారావు గారు, ఇంక అస్తమాన అమ్మగారి పక్కన ఎందుకండి మీరు? బడా సాహిబ్ దగ్గరికి వెళ్ళి మేకలు పురమాయించరండి మీరు. వెళ్దాంలేరా, కంగారేంటే? ముందు నువ్వు వంటోడి దగ్గరికి వెళ్ళిరా. అమ్మా తాయారు, ఇంతకు ఈ బిల్డింగ్కి ఏం పేరు పెడుతున్నావమ్మా? నా పేరే బాబాయ్, మంగా నిలయం. అబ్బే, ఎడారి పర్రా అని పెడితే ఇంకా బాగుంటుంది. ఇదిగో ఏంటి నీ వేళాకోళాలు? నా గనక మండిందో అభిషేక్ పేరు బిల్డింగ్ పెట్టేస్తాను, జాగ్రత్త. అమ్మో, అంత పని చేయకు. ఇప్పటికే నేను సగం చచ్చున్నాను. ఒరేయ్ గపూర్గా, మనం మేకలను కొనుక్కొద్దాం పదా. నేను ఆ మొక్క ఇందాకే చెప్పాను మీకు. అమ్మగారితో దబ్బులు తింటే కానీ కదలరుగా మీరు. సరేనమ్మా, గృహప్రవేశం రోజు పొద్దున్నే వచ్చేస్తాలే. తయారు గారు, తయారు గారు. ఎవరు? గుటనాయుడు గారా? కాదండి బాబు, గప్పూరుగండి. ఏంట్రా? మిమ్మల్ని అర్జెంటుగా పెద్దగాపు గారు రైస్ మిల్ కాడికి రమ్మంటున్నారండి. గుహప్రవేశానికి డబ్బులు అడిగారంట కదా. అవునరా, మరి సుబ్బారావేడి? ఆయనకి సంగతి తెలిస్తే ఊరుకోడుగా. సెంటర్లో సోడా తాగుతుంటేనే పెద్దగాపు గారు నాకు కన్ను కొట్టి బడ్డీ పక్కకి తీసుకెళ్ళాడండి. ఈ మొక్క చెప్పాడండి. సుబ్బారావుని బడాసాహెబ్ దగ్గర కూర్చోబెట్టి నేను ఇలాగ వచ్చేసానండి. ఈ పెద్ద కాపొకడు డబ్బులు అడిగితే చాలు రైస్ మిల్ కాడికి రమ్మంటాడు. సరే, నేను ఆ రైస్ మిల్ కాడికి వెళ్ళొస్తాను. మీరొచ్చేది కూడా అదే దారి కదట్రా. మరి సుబ్బారావు గారిని ఎలా మేనేజ్ చేస్తావు? ఆయన సంగతి నాకు వదిలేయండి. దెబ్బ మీద రాజుగారు రమ్మన్నారని చెప్పి ఆయన అలా తీసుకుపోతాను. మీరు వెళ్ళేసి రండి. అంత టెన్షన్ ఎందుకండి బాబు? ఏంటోరా, ఆడదానికి అవసరం పడి పరాయి మగాడి దగ్గరికి వెళ్ళాలంటే అదో రకమైన టెన్షను. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, టెన్షన్ ఏంటండి బాబు? అలా అనుకురా. ఫ్యామిలీని రన్ చేసుకుంటూ మొగుడి కళ్ళు కప్పాలంటే ఎలాంటి ఆడదానికైనా ఈ రకమైన ఒత్తిడి తప్పదులే. లైఫ్తో గేమ్స్ అంటే మాటలా? అవునులేండి, మొగుడే నువ్వు సెక్యూరిటీ ఉంటే అడ్డాట్లో ఎన్ని యాసాలైనా ఇయ్యొచ్చు. సరే, నేను పెద్ద కాపు మిల్లుకెళ్ళొస్తాను. మీరు 4 గంటలకు వచ్చేయండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. అరే తాయారా, రా రా రా, అలా వెనక నుంచి వచ్చేసావేంటి? నేనేమన్నా గుడికొచ్చానా ముందు నుంచి రావడానికి? నేనొచ్చింది నీ రైస్ మిల్లుకి. దానికి ఈ దారే బెటరు. ఏటో గల్ఫ్ వెళ్ళాక మాటలు నేర్చేసావు. నీతో మాట్లాడితే నాకెక్కడ పడితే అక్కడ కితకితలనుకో. సరే, కాఫీ తాగు. ఒరే లింగరాజు, ఆ ఫ్లాస్క్ ఇలా దేరా. అబ్బా, వాణ్ణి పిలవకండి.
నేను ఇక్కడికి వచ్చినట్లు మా ఆయనతో చెప్తే ప్రాబ్లం కదా. ఓహో కరెక్టే. దా నా ఆఫీస్ రూమ్లో మాట్లాడుకుందాం. ఏంటి రైస్ మిల్లులో ఆఫీస్ కూడా పెట్టుకున్నారా? ఆ, ఏదో నీలాంటోళ్ళు వచ్చిపోతుంటారు కదా, కాస్త మరుగ్గా ఉంటదని నల్ల గ్లాసులు అతికించి ఓ రూమ్ చేయించానులే. ఆ, బాగానే ఉంది. నాలాంటోళ్ళు అంటున్నారు, ఇంకా ఎంతమంది వస్తున్నారేంటి? ఇదిగో మీ ఆడాళ్ళ దగ్గర ఉన్న జబ్బు అదే. మీలో మీకే కాంపిటీషను. నాకు నీకంటే ఎవరెక్కువ చెప్పు. హ, సర్లేండి. మూతి మీద మీసం ఉన్న ప్రతిమగాడు చెప్పే మాటే ఇది. తయారు నీ దగ్గర అబద్ధం చెప్పలేం, ఇట్టే కనిపెట్టేస్తావు. అందుకే నువ్వంటే నాకు పెద్ద లైకింగ్. ఆడదాన్ని మగాళ్ళు ఎక్సేయడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు, వయసులో ఉంటే చాలేండి. ఎల్లుండే మా గృహప్రవేశం. డబ్బు సంగతి ఏంటి చేశారు? అందుకే కదా నిన్ను పిలిపించింది. శనివారం బ్యాంక్ సెలవైనా నీకోసం తిప్పలు పడి తెచ్చేసాను. ఇదిగో లెక్కెట్టుకో. ఆ గపూర్గడితో ఇంటికి పంపిస్తే సరిపోతుంది కదా. నేనిక్కడికి రావాలంటే ఎంత రిస్కో మీకేం తెలుసు? కరెక్టే గాని డబ్బు కదా, ఎవరిని నమ్మగలం? అందుకే నిన్ను రమ్మన్నా. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వెళ్ళొస్తాను. ఆగు, వెళ్దు గాని చినుకులు పడుతున్నాయి కదా. శనుకులు కాదు, వరదలొచ్చినా వెళ్ళిపోవాల్సిందే. అవతల మా ఆయన ఇంటికి వచ్చేస్తాడు. సరే పద. గృహప్రవేశానికి మీరే మాకు పెద్ద గెస్ట్, తప్పకుండా రావాలి. భలే దానివే, నేను రాకుండా ఉంటానా? తాయారు ఆ రోడ్డు మీద వస్తున్నాడు. మీ ఆయన సుబ్బారావు గాడిలో లేడు, ఆ పక్కనే గఫూర్ గాడు. నిజమే, మా ఆయనే. బాబోయ్, ఇప్పుడు ఎలాగా చెప్పు? అయ్యో నా మొగుడు ఈ స్పాట్ లోకి వస్తున్నాడు, దొరికానంటి చూడు నా కొంపే మునిగే నేడు. కంచెదోకి పారిపోతే ఎట్టాగుంటుంది, అయ్యో జొన్నసేల దాగుంటే శక్తిగుంటుందా? అయ్యో కాపు, ఓ పెద్ద కాపు, అయ్యో కాపు, నా కాపురాన్ని నిలబెట్టాలయ్యో. పెద్ద కాపు, నా మొగుడి కంట్లో పడితే గోలయ్యో. ఊళ్ళో నా పరువు పోతే ఉండలేనయ్యో, ఉండలేనయ్యో. ఉండి కూడా ఈ ఊళ్ళో మొహం చూపలేనయ్యో, ఉండి కూడా ఈ ఊళ్ళో మొహం చూపలేనయ్యో. అయ్యో నా మొగుడు ఈ స్పాట్ లోకి వస్తున్నాడు, దొరికానంటే చూడు నా కొంపే మునిగే నేడు. ఇదిగో సుబ్బారావు గారు, నా మాటేనండి. అలా రాజుగారి ఇంటికి వెళ్ళొద్దాం పదండి. మినిములు ఇస్తాన్నాడండి, రండి. వద్దురా, వాడు బంగారం ఇచ్చినా మనకొద్దు. తర్వాత వాడు వచ్చి తయారు మీద కన్నేసాడనుకో, ఎదో మొహమాటం అడ్డొచ్చేద్ది. అవునరా, ఆ పెద్ద కాపు మిల్లికాడ నిలబడింది మన తయారులాగా లేదు. అబ్బే కాదండి బాబు, కనపడిన ఆడదానల్లా తయారంటారు. అదే అలాగంటే ఎలాగండి? అబ్బే అది తయారే, దాన్ని 1,00,000 మందిలో ఉన్నా కూడా నేను గుర్తుపట్టేస్తాను. అదిగో అదిగో మిల్లి చోటుకి వెళ్ళి దాక్కుంది, ఖచ్చితంగా తయారే. కాదండి బాబు, నా మాట ఎనరేటి. చేత్ నీ అబ్బా, నన్నేదో బాల్తో కొట్టించాలని చూడకండి మీరు. పరిగెత్తు పరిగెత్తు. అమ్మో, మా ఆయన చూసేశాడండి. ఇప్పుడు ఎలాగా? పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. ఎలాగండి? నాకు భయం వేస్తుంది. నువ్వేం కంగారు పడుకో. ఒరే లింగరాజు, మనం మోటార్ సైకిల్ తీసుకుని అలా కాలువ గట్టు దారిలోంచి దాన్ని దింపేసిరా. ఈ మ్యాటర్ మనసులో పెట్టుకోరోయ్, లేకపోతే కాపురాలు కూలిపోతాయి. తయారు నువ్వు వెళ్ళరా. సుబ్బారావు గారు, నా మాటేనండి. ఏంట్రా సుబ్బారావు, పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? మీ మిల్లు పక్కన ఓ ఆడ మనిషి మా తయారులో కనిపించిందండి. చా ఊరుకోరా, తాయారు నా మిల్లుకు రావడం ఏంటి? లేదండి బాబు, నా కళ్ళతో చూశాను. ఓ పాలి మీ మిల్లులో వెతుక్కోమంటారా? దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే నా జీవిత జయమండి. వెతుక్కోరా, నీ అనుమానం తీరిపోద్ది. ఒరే గఫూరు, నువ్వు కూడా వెతుకు. అక్కర్లేదండి బాబు, సుబ్బారావు గారిదంతా బెమ. ఈ మధ్య మరీ పిచ్చడైపోతున్నాడు ఆయన. ఎరా అంతా ఇదికేవా? కనపడిందా తయారు? వాళ్ళంతా తౌడందుకుంది, దులుపుకోహ. ఎక్కడా లేదండే, కానీ నా కళ్ళతో చూశాను. ఒరే గపూరు, మనం సడన్ గా ఇంటికెళ్దాం. తయారు ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే డౌటే. సరే పదండి. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఇదిగో తయారు, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? మరి ఇంట్లో ఉండక ఊరంతా బలాదురుగా తిరిగొచ్చాననుకుంటున్నారా?
అలాగే అనుకున్నాను కానీ ఊరుకోండి, నేనింకా లోకువిస్తే పెద్ద కాపు మిల్లు దగ్గర కూడా కనబడ్డానంటారేమో. అయ్యి బాబోయ్ యథార్థం, నాకు అలాగే అనిపించింది. సుబ్బారావు గారు, బంగారం లాంటి అమ్మగారిని అనుమానించకండి, కళ్ళు పోతాయి. నిజమేరా, తయారుని అనవసరంగా అనుమానించాను. కానీ నేను అక్కడ ఆడదాన్ని చూశాను. ఏండో అది రైస్ మిల్లు, బోళ్ళు ఎంతమంది వస్తారు పోతారు. ఇప్పుడు తడికలు సచ్చేది ఉందండి, వెనక నుండి చూస్తే ఎలాగుంటది, అచ్చు తయారులాగే ఉంటది. ఆవిడని చూసి మీరు పొరపాటు పడవచ్చు కదా. నిజమే రోయ్, నువ్వు అన్నది కరెక్టే. ఏండో అన్నం తిని కాసేపు హాయిగా నిద్రండి. ఈలోగా ఆ బడా సాహెబ్ మేకలు తోలుకొచ్చాడంటే వర్క్ మొదలెట్టేసుకుందాం. సరేలేరా, నువ్వు వెళ్ళు. ఇదిగో తయారు, ఆ. గదిలోకి నడు, నీతో మాట్లాడే పని ఉంది. హా, ఏంటి మెడికల్ షాప్కెళ్ళి ఏదన్నా మాత్రేసుకుని వచ్చావా ఏంటి? అబ్బే అది కదే బాబు, నీతో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలి. హ్మ్, చెప్పు. ఇదిగో నువ్వు అలా నిరాశ పడిపోకు. నిన్ను కట్టుకున్నప్పటి నుంచి నాకు నిరాశే గాని మ్యాటరేంటో చెప్పి తగలడు. నువ్వు గల్ఫ్ వెళ్ళి సంపాదించిన డబ్బంతా తగిలేసి బిల్డింగ్ కట్టేసావు కదా. హ్మ్, రేపు మనకు ఆదాయం ఏది, ఎలా బతకాలి? పోనీ హోటల్ తెరిద్దామంటే వద్దంటావు. హ్మ్, డోంట్ వర్రీ, నేనుండగా మీకు లోటు రానిస్తానా? అది మగాడు ఆడదాంతో అనాల్సిన మాట. నా కర్మ కొద్దీ నీతో అనిపించుకుంటున్నాను. డోంట్ వర్రీ అంటున్నావు, కొంప తీసి మళ్ళీ గల్ఫ్గానే వెళ్తావా ఏంటి? హబ్బే, గల్ఫ్ వెళ్లే వాళ్లకు హెల్ప్ చేస్తాను అంటే ఏజెంట్నన్నమాట. ఫరీజ్ గారు లేరు, ఆయన వీసాలు పంపిస్తాడు, వాటిని ఇక్కడ క్యాండిడేట్లకు అమ్ముతానన్నమాట. ఏజెంట్ పనా? హ్మ్, అది పెద్ద రిస్క్ కదా. క్యాండిడేట్ ని ఒప్పించాలి, దాన్ని తీసుకెళ్లి మెడికల్ చేయించాలి, విమానం ఎక్కించాలి, బొంబాయి హైదరాబాదు బలాదూరుగా తిరిగేయాలి. పైగా గల్ఫ్ కేసు అంటే ప్రతి అడ్డమైనోడు ఎంటర్ అయిపోతాడు, వద్దన్న హెల్ప్ చేసేస్తాడు. ఇవన్నీ నువ్వు చేయగలవా? తిరిగి కష్టపడేది నేను, మీరు బాధపడతారేంటి? పెళ్ళం తిరుగుతుంటే మొగుడికి ఎంత బాధ ఉంటుందో నీకు తెలీదులే. ఇదిగో ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్సే. ఎవరైనా ఒకసారి రెండుసార్లు మోసపోతారు, మూడోసారి జాగ్రత్త పడరా. అంటే ఏంటి మెల్లగా నా హిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నావా? నా గురించి పూర్తిగా తెలుసుకుంటే దెబ్బైపోయేది నువ్వే. తెల్లారితే గృహప్రవేశం, వెళ్ళి పనులు చూడు. రాయరు, నా మాట విను. కిరాణా కొట్టు పెడతాను, గల్లా పెట్టుగాడు నువ్వు కూర్చో. నేను గబురుగాడు హోటల్లో తిప్పలు పడతాం, హాయిగా పొట్ట గడిచిపోద్ది. ఏమంటావు? ఏంటి కిరాణా కొట్టా? నా ఫేస్ ఎలా కనిపిస్తుంది నీకు? నా రేంజ్కి పెట్టుకుంటే ఏ బంగారు కొట్టో పెట్టుకోవాలి గాని చింతపండు అమ్ముకోమంటావా? నా వల్ల కాదు. వద్దంటే వినవు నువ్వు, నా పరువింటి నా లెవెలింటి, ఇబ్బంది పెట్ట మాకు. సుబ్బరావు నా డబ్బరావు, గల్ఫ్కి వెళ్ళిన దాన్ని, కత్తర చూసిన దాన్ని, నాకసలే కోపం విసిగించకు. వద్దంటే వినవు నువ్వు, నా పరువింటి నా లెవెలింటి, ఇబ్బంది పెట్ట మాకు. సుబ్బరావు ఏ డబ్బరావు. సరే, నువ్వు చెబితే వినే రకాన్ని కాదు కదా. గల్ఫ్ ఏజెంట్ పనే చెయ్యి, కనీసం ఓ వారం రోజులన్నా ఇంటికాడ ఉంటావు. ఏండో సుబ్బారావు గారు, బడా సాహెబ్ వచ్చేసాడు, రండి మేకలు నరికేద్దాం. ఏంటి అప్పుడేనా? ఇంకా 12 కూడా కాలేదు కదరా. ఏండో ఈ కోళ్ళు కాదండి, మేకలతో పని. పైగా 4 గుర్రిపోతులు కూడాను. తెల్లారిపోద్దండి బాబు, రండి. పదహ మేకలు నువ్వును. మా తాయారు కొబ్బరికాయ కుట్టమ్మ నాయన సుబ్బారావు గారు, ఆ గుమ్మడికాయని పైకెత్తి గవీమ పగలగొట్టిన ఆయన. అమ్మ తాయారు నువ్వు అలా ఒంగోకమ్మా, నాకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది. ఓం లక్ష్మీదేవాయ ఓం లక్ష్మీదేవాయ ఓం లక్ష్మీ. పంతులు గారు, ఇంకేంటి ఆలస్యం? ముహూర్తం వచ్చేసింది కదా. నాదేం లేదమ్మా, గడప దంచడానికి ఆవును తెచ్చారా లేదా? ఈ గప్పురుగాని పంపించాను, ఇంకా రాలేదేమిటో. అదిగో వచ్చేస్తున్నాడు. ఇదిగా పంతులు గారు, కాస్త పక్కకు ఉండండి, ఆవు మంచి ఊపి మీద ఉంది. ఇదేమిటా మీదకి వచ్చేస్తుంది? అమ్మో చంపేసిందయ్యా బాబు. అయ్యో దీనమ్మ గడప మేడ మంచిగా ఉందేమంటే ఇలా పోట్ల కింద తెచ్చారేమిటయ్యా ధోతి. ఏండా ఇది పెద్ద కాపు గారి పెయ్యండి. ఊళ్ళో ఏ గుహ ప్రవేశం అయినా ఫస్ట్ ఇదే ఎంటర్ అయిపోద్ది. బోల్డ్ గడపలు దాటేసిందండి ఇది.
అయితే దీనికి కూడా పెద్దగా బుద్ధులే వచ్చినట్లున్నాయి. అయ్యి బాబోయ్, కొమ్ము సిరుతుందేంటి నీ అబ్బా, దాన్ని గట్టిగా పట్టుకోరా. అరే 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 ఇదిగో గపురు, ఆ ఆవుతాడు ఇలా ఇవ్వు. ఓ ఓ చు 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 ఓ అది చెట్టంత మగాళ్ళు ఉన్నారు, ఎందుకు ఆ ఆవుని కంట్రోల్ చేయలేరు. ఆరేడబ్బా, మనల్ని చూస్తే కొమ్ము ఇసిరేసింది, తయారు చేతిలో పిల్లిలాగా అయిపోయిందేంటియా. ఆవు మన తాయారు గారిని గుర్తుపట్టేసిందండి. ఓ నీ అబ్బా, ఆవు గుర్తుపట్టడం ఏంట్రా? భలే ఊరే, మన తాయారు గారు అప్పుడప్పుడు పెద్ద కాపు గారు పాక్కడికి వెళ్తారు కదండి, ఆ పరిచయం అన్నమాట. ఓర్ని, దీన్ని ఎందుకు తోలుకొచ్చావురా బాబు? బేపన్ మాస్టర్ గారు ఆవుంది కదా. పాపం దానికి తిండి ఎక్కడదండి, పేడకాడేసే ఓపిక కూడా లేదు దానికి, అందుకే పెద్ద కాపు గారి పెయ్యం దూరికొచ్చింది. మో నాయన కబుర్లు లాపండి. అమ్మా, గోమాత గడప దాటించండి. మో అయ్యో, గోవు నా మీద నుండి దాటేస్తోందేమిటి కర్మ. ఓం గోమాతాయ నమః, మీదకి రాకాయ నమః. మో అమ్మా తాయారు, గోమాత నట్టింట్లో మూత్రం మాయం చేసిందమ్మా, గొప్ప అదృష్టవంతురాలు. అంతా ఆ పైవాడిదే బాబాయ్. పంతులు గారు, ఇక పాలు పొంగించాలి కదా. అవునమ్మా, ముందు ఆవుని అవతలకి తీసుకుపోండి. అమ్మో, మళ్ళీ పొడిచింది బాబాయ్. ఒరే గఫూరు, నీ మొహం అంట, దాన్ని బయటికి తీసుకుపోరా నాయన. అలాగేనా అండి. అరే అమ్మా, నట్టింట్లో మంట వేసి పాలు పొంగించండి. ఓం పాలు పొంగాయ నమః. ఓం ఓం ఆహ, మటన్ వాసన వచ్చేస్తోంది. ఆ ముండా కొడుకుల్ని మంట కొంచెం తగ్గించమనండి. వీళ్ళ అమ్మ గడుపు కారా ఇది. ఇలా మటన్ వాసన వస్తే నేను సత్యానతో ఎలా చేస్తానుకున్నారు? ఓం అంటని చెప్పబ్బా, చిచ్చి అక్కర్లేని మాట కూడా వస్తున్నారా నాయన. ఎవరు అక్కడ? ఎవరే బాబా, ఆవును కొంచెం పక్క తీసుకెళ్ళి ఆయన. తాయారు గారు, పెద్ద కాపు గారు వచ్చి ఇంటి వెనకాల నిలబడ్డారండి. ఇంటి వెనకాల నిలబడ్డా? ఏ, ఇదేం తోడు పని కాదు కదా, గృహప్రవేశమే కనుక డైరెక్ట్ ముందు నుంచే రావచ్చు కదరా. అండ్ పెద్ద పెద్దోళ్ళు మనలాంటి వాళ్ళు ఇళ్ళకి వచ్చేప్పుడు డైరెక్ట్ గా ముందు నుంచి రారండి, వెనక నుంచే వస్తారండి బాబు. చిచి, అవే మాటలరా. అందరికంటే ముందు వచ్చేసాడు కదా, కాస్త సిగ్గుపడుతున్నాడేమో. ఉండండి, ఆయన్ని తీసుకొస్తాను. నువ్వెందుకు? నేను తీసుకొచ్చి ఇల్లంతా చూపిస్తాలే, ఏ లేడీస్ పని కాదు, నువ్వెళ్ళు. అబ్బా, అది కాదండి, నేను మన ఇల్లంతా చూపిస్తూ పెద్ద కాపు గారు చాలా ఖర్చయిపోయింది, కాస్త వడ్డీ తగ్గించుకోండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఓహో, ఈ ఫిట్టింగ్ కూడా ఉందన్నమాట. సరే, ఇల్లుని ఓ మాదిరిగా చూపించు, మరీ మూలకి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ చూపించేయకు. ఆ? చీకటిగా ఉంటది కదా, పడిపోతాడు. పెద్ద కాపుకి ఏమేమి చూపించాలో నాకు తెలుసులే. మీరలా వంట పనులు చూడండి వెళ్ళి. ఇదిగో తయారు, తెల్లవారుజాముని ఏ గోడకు చేరబడ్డావు? నీ వెనకాల అంతా పొట్టు చీరకి ఎల్లైపోయింది. ఏండో సుబ్బారావు గారు, ఇందాక ఆమె ఎంత గలాట చేసిందో చూశారు కదండి. ఆ కంగారులో అమ్మగారు గోడకు చేరబడి ఉంటారు, అసలే పచ్చెల్ల కదా. అంతేనంటావా? ఆడదానికి వెనకాల దుమ్ము అంటుకుంటే మగాళ్ళకి ఏదో ఒకటి వచ్చేద్దే. మీదంతా చేదస్తాం గానీ మీరు రండి, ఉల్లిపాయలు తక్కువేయాలి. నువ్వు వెళ్ళరా. పెద్దగా పిల్లంతా చూసి భోజనం చేసి వెళ్లేదాకా నాకు గుండె తాడా. పైగా దొడ్డేపు నుంచి వస్తున్నాడు. అదిగో పెద్ద కాపు గారు వస్తున్నారు, కాస్త మెల్లగా మాట్లాడండి బాబు, ఇంటి పీలైపోతాడు. ఏంట్రో సుబ్బారావు, ఏంటి విశేషాలు? మంగతారు బాగా కూకపెట్టి పెడుతున్నాము, బాగా లావెక్కిపోయావు. కూకోబెట్టి లేదండి, పడుకోబెట్టి అసలే లేదండి, ఆఖరికి ఒంగోబెట్టి కూడా ఏం లేదండి. కాస్త ఒంట్లో నీరు చేసిందండి, అంతేనండి. మరి ఇంట్లో పని లేకపోతే ఎవడికన్నా నీరు చేసేద్ది. సర్లే, ఒరే గపూరు, నేను ఇక్కడికి వచ్చినట్టు మా వీధిలో గాని అనుకో, మా ఫ్యామిలీకి తెలిసిపోతే ఎదవ న్యూసెన్స్. అయ్యో భలేవారండి, సీక్రెట్లు గాడా ఈ గపూర్ గాడు పేణం ఇచ్చేస్తాడు. అయితే కాపు గారు ఇంట్లో చెప్పి రాలేదన్నమాట. అవునరా, అదేంటో గాని మా ఆవిడ కాలేజీ పిల్లలతో మాట్లాడినా ఏముంది గాని మంగతారి పేరు వింటే చాలు సిర్రెత్తిపోద్ది. ఎందుకో మరి ఎదవ కాంపిటీషన్. అవునులేండి, పుణ్యానికి తిరుపతి వెళ్తే అందరూ ఒప్పుకుంటారు, సరదాకి పెద్దాపురం వెళ్తే ఎవరో మెచ్చుకోరు కదండి. తయారు విషయంలో ఆ తేడా ఉందండి. ఛ, ఊరుకోరా, వదంతులో నమ్మకూడదు. ఇదిగో సిగరెట్ కాల్చుకో. వద్దులేండి, ఇప్పటికే నాకు మొహమాటం ఎక్కువైపోయింది నాకు. తీసుకోండి బాబు, అదేంటనుకుంటున్నారు? 555 కాపు గారు నాకోటి ఇవ్వండి. సారీ పెద్ద కాపు గారు, ఇంటి నిండా చుట్టాలు, రండి ఇల్లంతా చూపిస్తాను. అయితే నేను వస్తాను, పదండి. మీరెందుకండి, పైన మందు పార్టీ ఉంది కదా, గపూర్ వస్తే చాలు. నువ్వు రారా పైకి. అలాగే అమ్మగారు. రే గపూరు, వాళ్ళిద్దరిని కాస్త కనిపెట్టుకుని ఉండరా. మొదటి నుంచి తయారంటే వాడికి మహా ఇది ఎక్కువ. ఇది ఎక్కువండి.
అదేలారా అన్ని వివరంగా చెప్పాలి నీకు. అంటే మన బంగారం మంచిదైతే కవసాలు అనక్కర్లేదు. సర్లే, బంగారానికి తోలుపిల్లకి చాలా తేడా ఉంది, నీకేం తెలుసు? గోదాట్లో దూకేస్తా తాయారు నీకోసం, ఎండ్రిన్నే తాగేస్తా మంగాణి కోసం, చెట్టెక్కి దూకేస్తా తాయారు నీకోసం, కొండెక్కి దూకుత నీకోసం. ఓ రింగమ్మో బొంగమ్మో రాంగు, నువ్వు రాంగ్ రూట్లో పోవద్దమ్మో, ఆ తూగోలో పాగోలో నువ్వు యమ ఫేమస్సే అయ్యేవమ్మో. గోదాట్లో దూకేస్తా తాయారు నీకోసం, ఎండ్రిన్నే తాగేస్తా మంగాణి కోసం, చెట్టెక్కి దూకేస్తా తాయారు నీకోసం, కొండెక్కి దూకుత నీకోసం. శశా ఊరుకోండి, తాయారు గారు ఏం చేసినా ఓ లెక్క ఉంటది. ఏమోరా, అది బ్యాడ్ క్యాండిడేటో మంచి క్యాండిడేటో నాకేం తెలియటం లేదు. మీకే కాదు ఊళ్ళో అందరికీ అదే డౌట్. గపూరు నీ జిమ్మడిపోను, పైకి రారా. ఇదిగో వచ్చేస్తున్నానండి, ఈ లోపు మీరు చూపించేయండి. ఏంటి చూపించేది? గదులండి. హ్మ్. చూడండి, అది నా బెడ్రూమ్. ఇటు హాల్లో నుంచి రావచ్చు, అటు పెరట్లో నుంచి పైకి కూడా రావచ్చు. 2 in 1 అన్నమాట. బెడ్రూమ్ కి సీక్రెట్ దారి ఎందుకు, ఒక్క దారి చాలు కదా. ఏముందండి, గబుక్కుని మీలాంటి వాళ్ళు పారిపోవడానికండి. ఒరేయ్, నువ్వు నోరు మూసుకుంటావా? అలాగేనండి, పైన కింద మూసేసుకుంటాను. తయారు గొప్ప డాబా కట్టేసావు, గిఫ్ట్ గా ఏం కావాలో అడుగు ఇచ్చేస్తాను. ఎందుకులేండి, ఇప్పటికే చాలా పెట్టేశారు నాకు, ఇంకెందుకులేండి. పర్వాలేదు, పెట్టనివ్వండి. అరిగేదా తరిగేదా పెడితే ఆయనకే సంతోషమే కదండి. అడుగుతారు, ఇలాంటప్పుడు గిఫ్ట్ ఇవ్వకపోతే నా ఇలువేముట్టుంది చెప్పు. సరే, మీకు తోచిందే ఇవ్వండి. గపూరు, కాపుగారిని తీసుకెళ్లి ఏర్పాటు చూడు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి. హోస్ని మందు ఏర్పాట్లు కూడా చేసావా? సుబ్బారావుకి తెలిస్తే ఊరేసుకుంటాడేమో. అబ్బే, ఆయన అంత పని చేయలే అండి. ఆ పని చేసేవాడైతే అరబ్ షేక్ తండ్రికొచ్చినప్పుడు చేసుండేవాడు. నేను కిందకెళ్ళి ఏర్పాట్లు చూస్తుంటాను, మీరు కానివ్వండి. అలాగే, నువ్వు వెళ్ళు. ఇంకో పెగ్గేసుకోండి. ఇంకొద్దులేరా, నువ్వు కూడా ఆపే. పెద్ద కాపు గారు, మీరేంటన్నా అనండి, తాయారు గారికి మీరంటే పెద్ద లైకింగ్ అండి. కానీ మీరు ఆ తడికలు సచ్చేతికి కూడా ఫైనాన్స్ ఇస్తున్నారంటగా, పాక్కడికి రప్పించుకుంటున్నారు. సర్లే, ఇంకా ఆపే. మా తాయారు గారు మిమ్మల్ని నమ్ముకుందండి, మీరు బాగా డీప్గా చూసుకోవాలండి. ఏ చూసుకోవాలరా ఎదవా, బాగా తాగేశాడు. మీరు రండి, భోజనం చేతురు గాని. తాయరే, నేను పంక్తిలో కూర్చొని గాని కాస్త సాటుగా పెట్టు, తినిపోతాను. భలేవారే, మీకోసం డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశానండి. తాయరే, నాకింత ఇంపార్టెంట్ ఇచ్చేస్తాను, జనాలకి డౌట్ వచ్చేది, జాగ్రత్త. లోకులు కాకుల్లాంటోళ్ళు, భయపడితే పనులవుతాయా ఏంటి? మనలోకం తీరే వేరు, చేస్తారు ఏదో పుకారు, ఆడదాని చెంత మగవాణ్ణి చూసి అదే బాపతనుకుంటారు. అరే అట్టా అనుకుంటే ఎట్టా, వెంట పడితేనే తంట. అట్టా అనుకుంటే ఎట్టా, వెంట పడితేనే తంట. పొరబడతారు, పొగబెడతారు, అల్లరి చేస్తారు, వెనక ముందు చూడకుండా వాగేస్తుంటారు, కాపురాలు కోలేటట్టు. అట్టా అనుకుంటే ఎట్టా, వెంట పడితేనే తంట. అట్టా అనుకుంటే ఎట్టా, వెంట పడితేనే తంట. ఇదిగో తాయారు, ఇలారా. ఎందుకు? మరేం లేదు, నువ్వు పెద్ద కప్పుని ఇంట్లో పెట్టి స్పెషల్గా గౌరవించేస్తున్నావు. అవతల జనం చెవులు కొరుక్కుంటున్నారు. మేమిద్దరం ఏమి ఒంటరిగా లేం కదా, గపూర్గాడు కూడా ఉండనే ఉన్నాడు. గపూర్గడా వాళ్ళ లెక్కల్లో మనిషి కాదు, చెడిపోయే వాళ్ళకి హెల్ప్ చేయడంలో నెంబర్ 1 అన్నాడు. సరే, ఇంతకీ పెద్ద కాపుని బయటికి పంపించమంటావు అంతే కదా? పని అయిపోతే పంపించేయి.
తయారు బ్రహ్మాండమైన డిన్నర్ ఇచ్చావు, థ్యాంక్స్. అయ్యో అంత మాట వద్దులేండి. పెద్దకాపు గారు కడుపు నిండా తిన్నారండి? వద్దంటున్నా, కొసరి కొసరి వడ్డించిందిలే. చిల్లు గారిల్లో నెయ్యి వేసుకున్నారండి? గిద్దెడు నెయ్యి ప్యాంటు మీద కూడా ఒలికిపోయింది. అప్పుడు తిన్నారండి? తిన్నాను. బూర్లు తిన్నారండి? అన్నీ తిన్నానా. అలా ఏడుస్తా అడుగుతావేమిట్రా? ఏం చేయమంటారండి, మీ కెపాసిటీ స్ట్రెంత్ నాకు లేదని ఏడుపు అంతే. సర్లే ఏడు పాపి, రేపు మెల్లుకాడికి రా, ఓ బస్తా రైస్ ఇస్తాను. తయారు వెళ్తా మరి. అప్పుడేనా? కాసేపు ఉండండి, మీరుంటే నిండుగా ఉంటుంది పందిరి. అబ్బే, నేను గమ్మున ఇంటికి వెళ్ళకపోతే నా పెళ్ళాం ఊరుకోదు. ఇంటి దగ్గర రమ్మంటారండి? వద్దులేరా, ఊరు నాకు కొత్త ఏంటి. వస్తా మరి. తయారు గారు, మీరు ఎలాగో గల్ఫ్ ఏజెంట్ పని మొదలెట్టారు కనుక నాకు హెల్ప్ చేయాలండి. ఏంటో చెప్పరా, నీకెప్పుడు కాదన్నాను. మరేం లేదండి, చాలా మంది ఈస్ట్లోను వెస్ట్లోను ఇంట్లో ఆడదాన్ని గల్ఫ్ పంపించి బాగుపడిపోయారండి. అవును, ఇంట్లో ఆడదో మగాడో సంపాదించకపోతే సంసారం ఎలా గడుస్తుందిరా? నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా ఇల్లు లేని వాళ్ళు అందరూ ఇప్పుడు లక్షాధికారులు అయిపోయారండి. మోహన్ రావు గారు చూడండి, బస్ స్టాండ్లో నాతో మూటలు మోసేవాడు. వాడి పెళ్ళం కోయటిల్లి సంపాదించింది అంతే కదా. అది కాదండి పాయింట్, బీడీలు తాగేవాడు 555 సిగరెట్లు కాల్చేస్తుంటే నా కడుపు రగిలిపోతుందండి. ఇంతకీ సంగతి ఏంటో చెప్పరా? నేను కూడా నా పెళ్ళాన్ని గల్ఫ్ పంపించేద్దాం అనుకుంటున్నానండి. ఎంతకాలం ఇలా బతకాలండి? నా బతుక్కి ఇంతవరకు బ్యాంకులో పాస్బుక్ లేదండి. నీకు పెళ్ళంటే అయింది కానీ అది నీతో ఎప్పుడు కాపురం చేసిందిరా? దాని పుట్టిలు జగ్గన్నపేటలోనే ఉంటుంది కదా. మేము విడిపోయి ఇప్పటికి 4 ఏళ్ళండి. దేవుడి మీద ఒట్టండి, దాంతో నాకు శోభనం కూడా జరగలేదండి. అంతా మా అత్తమ్మొండ చేసిన పని అండి. నీ జమ్మడిపోను, ఇప్పుడది నీ మాట వింటుందా అని. అండ్ ఆడది ఎంత రంగం నడిపినా క్లైమాక్స్ మొగుడేనండి. కాకపోతే భర్త విలువ తెలియడానికి కొంత టైం పడుతుంది అంతేనండి. అది సరే, నీ పెళ్ళం నీ మాట వింటుందని గ్యారంటీ ఏమిటి? ఈ మధ్య వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంటండి. ఒక్కతే కూతురు, అన్నదమ్ములు అక్కచెల్లి ఎవ్వరు లేరండి. అనవసరంగా మొగుడిని దూరం చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతుందంటండి. నాకు ఈ మొక్క మధ్యవర్తుల ద్వారా తెలిసిందండి. ఇంతకాలానికి నీ విలువ తెలుసుకొని వస్తున్న పెళ్ళంతో చక్కగా కాపురం చేయకుండా గల్ఫ్ పంపిస్తానంటావేంట్రా? కాపురం చేయడానికి ఇంకా నా దగ్గరే ఉందండి, దాని దగ్గరే ఉందండి. ఏజంతా ప్రజలకు దారిపోసేసాం. ప్రస్తుతానికి కావాల్సింది డబ్బు అండి. సర్లే, నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని తీసుకురా. నా దగ్గర ఓ వీసా ఉంది, మెడికల్లో ఫిట్ అయితే పంపేద్దాం. మా ఆవిడ నర్సు కాబట్టి మెడికల్కి ఏం ఇబ్బంది ఉండదులేండి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటుంది. మరి ఎప్పుడు వెళ్తున్నావు? రేపే వెళ్ళి సాయంత్రం తీసుకొచ్చేస్తానండి. సరే వెళ్ళరా. ఎవరు? వస్తున్నా వస్తున్నా. నేను నాగమణి, గుర్తుపట్టావా? మీరెక్కడా నాకు తగిలినట్టు లేరే. అయ్యో అలాంటి పొరపాటు మాటలు మాట్లాడకు, నేను నీ మూగుండి గఫూరుగాడిని. మీరా? రండి రండి, ప్రభుదయ వలన ఇన్నాళ్లకొచ్చారు. ప్రైజ్ లాడ్. ఎలా ఉన్నారు? నా సంగతి సరే, ఆయన ఎవరు? ఆయన పంపించే మాట్లాడుకుందాం. ఆయన ఎవరంటే అది నేను డీటెయిల్స్ అడగలేదులే, డోంట్ వర్రీ. 1 కాదు 2 కాదు, మనకు 3 ఏళ్ళ ఎడబాటు. ఆ మాత్రం ఏర్పాట్లు కామనేలే. ఆయన వెళ్ళిపోయారండి. ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. ఏదో తెలుసో తెలియకో విడిపోయాం, ఇప్పుడు ఇద్దరికి లాక్కొచ్చింది కనుక మళ్ళీ మనం కలిసిపోదాం. అయ్యో ఏడుతున్నావు ఎందుకు? ఏడుపు మన ముందే ఉంటే ఇలా జరిగేది కాదు. మీరెంత మంచివారండి, జీవితాన్ని అర్థం చేసుకున్న పండితులు మీరు. ఏం చేస్తాం, జీవితం నాతో కబడ్డీ ఆడేసుకుంది. సామాన్లు సర్దుకో, మన ఊరు వెళ్ళిపోదాం. రాజమండ్రి కొంపతీసి నీకేమన్నా పిల్ల? ఊరుకోండి, మీరు లేకుండా తప్పు కదూ, మహా పాపం కూడా. కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. సరే, నిన్ను గల్ఫ్ పంపిద్దామని అనుకుంటున్నాను. మంగ తయారని మా ఓనరు నీకు వీసా ఇస్తానంది. గల్ఫ్ వెళ్ళిపోవాలని నాకెప్పటి నుంచో ఉందండి. మీకు చెప్పకుండా పోతే లీగల్ ప్రాబ్లమ్స్ అని మానేశాను. ఐ లవ్ గల్ఫ్. దేనికైనా టైం రావాలి, అది మనకి ఇప్పుడు వచ్చింది. సరే, చిన్న లారీని తీసుకొస్తాను, సామాన్లన్నీ సర్దే వెళ్ళిపోదాం. మీరు మళ్ళీ కలవటం నా అదృష్టం అండి. ప్రతి స్త్రీకి జీవితంలో టెంపరరీ పర్మనెంటే అనే సత్యాన్ని తెలుసుకున్నానండి.
మగవాడి ఉప్పు తిన్నాక వద్దు వద్దు వాడిని దెబ్బ తీయొద్దు. నీతి గల ఆడదాని తీరు అది కాదు బావా, కట్టుకున్న వాడే బెస్ట్, అది లాంగ్ లైఫ్. తప్పు తప్పు మగవాడి ఉప్పు తిన్నాక వద్దు వద్దు వాడిని దెబ్బ తీయొద్దు. నీతి గల ఆడదాని తీరు అది కాదు బావా, కట్టుకున్న వాడే బెస్ట్, అది లాంగ్ లైఫ్. లాంగ్ లాంగ్ వెళ్తున్నాడు, చిన్న తప్పు చేస్తే పెద్ద మనసుతో నన్ను మన్నించినాడు. నన్ను కట్టుకున్నాడు, అంత మంచి మగుడుంటే రిస్కే లేదు. నేడు రేపు లోకమంత రిస్కు. తప్పే చేసినా ఒప్పే చేసినా కూడా మన్నించినాడు. ప్రతి మగాళ్ళు ఇలాంటి తప్పులు ఎప్పుడూ మన్నించలేరు. తప్పు తప్పు మగవాడి ఉప్పు తిన్నాక వద్దు వద్దు వాడిని దెబ్బ తీయొద్దు. నీతి గల ఆడదాని తీరు అది కాదు బావా, కట్టుకున్న వాడే బెస్ట్, అది లాంగ్ లైఫ్. తాయారు గారు, మా ఆవిడ రాజమణి. నమస్కారం ఆ అండి. నమస్కారం. పిల్ల రాయలుగా ఉందిరా, గల్ఫ్కి సూట్ అవుతుంది. హరబ్బోలు చూశారంటే కళ్ళకద్దుకుని తీసుకుంటారు. నీ పేరేంటమ్మాయ్? రాజమణి. డాక్టర్లంతా రాజీ అంటారు. మెడికల్ చేయించుకున్నావా? చేయించానండి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సరే. ఒరే గపూరు, ఫ్యామిలీని ఎక్కడ పెడతావు? అదేనండి, తొట్టింపూడిలో షెడ్ ఖాళీగా ఉంది కదండి, అందులో. అంత అందమైన పెళ్ళాన్ని షెడ్లో పెడతావా? అసలే రోజులు బాగోలేవు మనూళ్ళో. మరీను ఓ మా ఆదిరి ముసల్దాన్ని కూడా వదలటం లేదురా. భలేవరే, గఫూర్ గడి పెళ్ళమంటే ఊరందరికీ అడలండి. తేడా జరిగిందంటే రక్తం కళ్ళ చూసేస్తాను. ఏడ్చావు గాని నీ పెళ్ళం గల్ఫ్కెళ్ళేంత వరకు ఆ కింద గదిలో ఉండండి. ఇవిగో తాళాలు. ఎంతైనా మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. థ్యాంక్స్. సరే వెళ్ళు. అలా గఫూర్ భార్య రాజమణి మంగతాయరు సాయంతో ఖత్తరు వెళ్ళిపోయిందండి. భార్య పంపే చెక్కుల కోసం ఎదురుచూస్తున్న గఫూర్కి ఓ పిడుగులాంటి వార్త చెవిన పడుతుంది. ఆ వార్త ఏమిటంటారా? వినండి మరి. అయ్య, నా పిల్ల ఎంత పని చేసేవే. భానుమూర్తి హాస్పిటల్లో కూడా నువ్వెందుకు సెడ్డ పని చేయలేదే. నన్నెంత దెబ్బ తీసేవే. కత్తరెళ్ళి కంత్రిగా మారిపోతాం అనుకోలేదు బాబు. నాయనోయ్, నయ్యి తల్లోయ్, ఇలాగలేగిపోయేటే. ఏటైంది? ఇంకా ఏమవ్వాలి, గలపలో నా పరువు తీసేసింది తల్లోయ్. ఛ, ఆడదానిలాగా ఏడిపేంటి? డీటెయిల్ గా చెప్పా. ఖత్తర్లో నా పెళ్ళం రాజమండ్రి ఎవడో కేరళ వాడిని తగులుకుందంటండి. ఎవరు చెప్పారు నీకు? సకినేటిపల్లికి ఖత్తర్ నుంచి మా మేనల్లో చిట్టిబాబు కూడా వచ్చాడండి. ఆడు చెప్పాడండి బాబు. అందుకేనా నీకు చెక్కులు రావడం లేదు? దొంగ రాస్కెల్, ఎంత పని చేసింది? ఆ కేరళ వాడు ఆ ఇంట్లో డ్రైవర్ అంటండి. ఆ సేగ్గాడు ఖర్చు తగ్గుద్దని చెప్పేసి ఇద్దరిని ఒకటే రూమ్ లో ఉండమన్నాడంటండి. దాంతో నేను దెబ్బ అయిపోయానండి. అనవసరంగా దానికోసం లంక భూమి కూడా అమ్మేసాను కదండి. ఇంకా నాకు దిక్కేది. నువ్వు బాధపడుకురా, దాన్ని ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసులే. ఇంకా మీరేం చేస్తారండి? గడువు తీరాక దాన్ని ఆ కేరళ తీసుకెళ్లిపోతాడు. మన పాత షేక్ గారు అక్కడే ఉన్నారు కదా, ఆయనతో చెప్పి దాని మీద కేసు పెట్టిద్దాం. దెబ్బకు ఇండియా విమానం ఎక్కి వచ్చేస్తుంది. పదా ఫోన్ చేద్దాం. అది నాకు కాపురం చెయ్యక్కర్లేదండి. దానికోసం చేసిన బాకీ తీరిపోతే సరేండి, నాకు ఇంకేం అక్కర్లేదు. అబ్బా ఏడవకు, పదరా. రాజమణి నువ్వే నన్ను దెబ్బతీసినావు, గోదావరి జిల్లాల పరువు తీసినావు. రాజమణి నువ్వే నన్ను దెబ్బతీసినావు, గోదావరి జిల్లాల పరువు తీసినావు. రాజమణి నువ్వే గరువుకెళ్ళినావు, మొగుడి మాట మరచి మాయ చేసినావు. క్లినిక్కులో నరుసువి నువ్వు, నా పాకెట్లో నా పరుసువి నువ్వు. క్లినిక్కులో నరుసువి నువ్వు, నా పాకెట్లో నా పరుసువి నువ్వు. రాజమణి నువ్వే నన్ను దెబ్బతీసినావు, గోదావరి జిల్లాల పరువు తీసినావు. అబ్బా బాధపడుకురా, ఫోన్ చేస్తున్నాను కదా. హలో फरीस, मैं तैयार हूँ. काबुल किसको गिली गिली उदा अप्रह तप्रह. Hinadia, Isaugi. Aya, Usauzi Sukrito, Ladenda, Lech. Uprahotра
రాజమణి బోలక్ బోలక్ గపూర్ కా చౌహరీ ఇరాకుతే నసూత్ లాయచమునయ్యా కాప్రియతో లక్ లాడంద హలగా చౌకరీ టుక్రో బుర్రో గబూర్ హల కాపూర్ కి కాప్రియా బోలక్ और हुल्ले तो उन्हें सदे लायस द काबुल हिनीगा अला उनता हुल्ले अंत गया కిరికిరి కద్రి కంబోల గోలో इला కద్రు కాపర్ కేరళ తోహ్రా हॉलिडे हुलेगा हाजी अनुले शुक्रिया हाँ हाँ शुक्रिया चांद्री प्रॉब्लम चुबली चुबली कसत हाँ होती लाती है ना लाडन गुदा है ये नाउली को अंदूला सोनी थे ओ शुक्रिया सब शुक्रिया షేక్ గారు ఏమంటున్నారండి? అన్నీ చెప్పానురా. ఇవాళ రాత్రికే నీ పెళ్ళాన్ని విమానం ఎక్కిచ్చేస్తానన్నాడు. వీసా ఇచ్చింది ఆయనే కదా, ఆ పవర్స్ ఆయనకుంటాయిలే. చాలా థ్యాంక్స్ అని చెప్పండి. అది విమానం దిగ్గానే మడ్రస్ చేస్తానండి. ఏడ్చావులే, అలాంటి పనులు చేయకు, జైలుకు పోతావు. అది ఏ పరిస్థితుల్లో ఆ పని చేసిందో కనుక్కుందాం. నువ్వు సుబ్బారావు హైదరాబాద్ వెళ్ళండి, దారిలో నన్ను ఏమనకుండా ఇక్కడికి తీసుకురండి. ఏమే రాజమణి, ఎలా ఉన్నావే? అయ్యో, కాళ్ళ మీద పడుతున్నావేమిటే? లేలే. నన్ను క్షమించండి తయారు గారు. క్షమించాల్సింది నేను కాదు, నీ మొగుడు. నాదేముందిలేండి, మొగుడు పని క్షమించడమే కదా. ఎందుకు ఆ పని చేసావే? తప్పు కదా. ఇక్కడ నిన్ను అప్పు చేసి పంపించాం, ఆ సంగతి మర్చిపోయావా? ఏం చేయనక్క, దేశం కాని దేశం, బోల్డ్ అన్ని అట్రాక్షన్లు. ఆ కేరళ వాడు నా మైండ్ని పూర్తిగా మార్చేశాడు. వాడి దగ్గర ఓ 25 లక్షలున్నాయని, కారు బంగ్లా అని చెప్పాడు. దాంతో కాస్త ఆలోచనలో పడ్డాను, అంతే. కార్లు బంగళాలు ఎంతకాలమే? చస్తే మన మీద పడిచి ఏడ్చేవాళ్ళు ఒకడుండాలి కదా. గపూర్ నీకోసం ప్రాణం ఇస్తాడే. నువ్వు సమ్మలోరకెళ్ళా అని తెలిసినా వాడు చేరదీశాడే. ఎందుకు? తాలి కట్టి నీకో భార్య హోదా ఇచ్చినందుకు, భర్తగా వాడు ఓడిపోనందుకు. ప్రపంచంలో ఏ ఆడదానికైనా భర్త ఇచ్చే సెక్యూరిటీ మరొకటి ఇవ్వలేడే. నా తప్పు తెలుసుకున్నానక్క. నా కన్నీళ్లతో గఫూర్ కాళ్ళు కడుగుతాను. నేనక్కడ సంపాదించిందంతా కేరళ వాడు ఎత్తుకుపోయాడక్క. మనసు మార్చుకోలే గాని డబ్బులదేముందే, కష్టపడి నిలబడొచ్చు. ఇంక జీవితంలో మళ్ళీ ఇలాంటి వేషాలు వేయకుండా హాయిగా కాపురం చేసుకో. గఫూరు, మరి నీ భార్యని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి మరి నువ్వు. నాది ఓపెన్ హార్ట్ అండి బాబు. ఆ టైప్ ఆడవాళ్ళందరికీ కూడా నాలాంటి మొగుడు దొరకడం చాలా అదృష్టం అండి. చూసావా, అలాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టమేనే. కరెక్ట్. మరి నేను నీకు దొరకడం కూడా నీ అదృష్టమే కదా. నీదో గోలా, అసలు నాలాంటి పెళ్ళం దొరకడం నీ లక్కు. ఇక్కడ నాదొక మాట వినంటమ్మా, క్షమించే భర్త ఉన్న ప్రతి ఆడది అదృష్టవంతురాలే, రిస్కులు పెట్టే పెళ్ళ ఉన్న ప్రతి వాడు దురదృష్టవంతుడే. అవన్నీ కలిస్తేనే జీవితం. ఈస్ట్ అండ్ వెస్ట్, లైఫ్ ఈజ్ బెస్ట్. దిస్ ఈజ్ ట్రూ. నిజమే బాబాయ్, మంచి మాట చెప్పారు. ఇక మన కథ సుఖాంతమైనట్లే కదా. నా పెళ్ళాన్ని నాకు దక్కిలే చేశారు కనుక శుభంగా డేసేద్దామండి. తాయారు మంచిదండి, మంగ తాయారు మంచిదండి. నా మగుడు మంచివాడు, ఏం చేస్తున్నా చూడలేడు. గల్పెళ్ళి డబ్బు కొల్లగొట్టుకొచ్చింది, ఉళ్ళోన మేడ కట్టి అరబ్బు షేకుని తనకు తెచ్చింది, రికార్డు బ్రేక్ చేసి. తాయారు మంచిదండి, మంగ తాయారు మంచిదండి. నా మగుడు మంచివాడు, ఏం చేస్తున్నా ఏమనడు. అదండి మంగతాయారు గారి గృహప్రవేశం కథా సారాంశం. మంగతాయారు కథని మీరు ఇంకా వినాలనుకుంటే మీ అందరి ఆదరాభిమానాలతో మళ్ళీ మరోసారి కలుద్దాం. ఇక సెలవు మరి, బాయ్.